నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏ అభివృద్ధి పథకాలు ఎలా వస్తాయా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్న వైఎస్ఆర్ భరోసా పథకం పేరును మార్చేసింది. ఆ పింఛన్ పథకానికి ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పిలుస్తారు. అలాగే ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ ను 4,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల ఇకపై జూలై 1 నుండి ఏపీలో దాదాపు 66 లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వస్తుంది. ముందుగా చెప్పినట్టుగానే జూలైలో ఏపీ ప్రభుత్వం 7,000 పెన్షన్ ఇస్తుంది. ఇందులో జూలై నెలకి ఇచ్చే పెన్షన్ 4,000 అలాగే ఉంచి ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి పెంపును లెక్కలోకి తీసుకుని 1000 చొప్పున ఇస్తారు. అంటే జూలైలో ఇచ్చే 4,000 ప్లస్ ఏప్రిల్, మే, జూన్ లో ఇచ్చే 1000 చొప్పున 3,000 కలిపి 7,000 జూలైలో ఇస్తారన్నమాట. అలాగే ఆగస్టు నుంచి నెలకు 4,000 చొప్పున పెన్షన్ యథావిధిగా ఇస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందువల్ల ఎప్పట్లాగే వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తారనుకోవచ్చు. లేదంటే పంచాయతీ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తారనుకోవాలి. వాలంటీర్లు ఆల్రెడీ 5 ఏళ్లుగా ఎవ్వరికి ఎక్కడ పెన్షన్లు మిస్ కాకుండా ఇస్తూ వచ్చారు కాబట్టి వారితో కూడా ఇప్పించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఈ పెన్షన్ల కారణంగా మొదటి నెలలోనే అదనపు భారం ఈ పెన్షన్లకు పడబోతుంది. ఎలాగంటే పెన్షన్లకు 4,000 పెంచడం అనేది మంచి విషయమే, కానీ ఇది తేలికైన విషయం కాదు. ఈ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 660 కోట్ల భారం పడుతుంది. ఆ లెక్కన జూలైలో 4 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై పెంపును ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్క జూలై నెలలోనే ప్రభుత్వంపై భారం 2,640 కోట్లు అవుతుంది. అంటే ప్రభుత్వం అర్జెంటుగా ఈ పథకం కోసం మనీ పోగేయాల్సి ఉంటుంది. నెలాఖరులోగా రెడీ చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి పెద్ద సవాలని చెప్పాలి. ఇది గట్టెక్కితే ఒక పథకం విజయవంతంగా అమలు చేసినట్లు అవుతుంది. ఏదేమైతేనేం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేస్తూ అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.